రీసెంట్ గా గుర్తు తెలియని ఒక ఆబ్జెక్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మార్చ్ 2, 2025 కొలంబియా బుగా అనే సిటీలో ఒక రియల్ యూఎఫ్ఓ ఆబ్జెక్ట్ గాల్లో ఎగురుతూ కనిపించింది. సడన్ గా పవర్ కేబుల్స్ తగిలి కింద పడిపోయింది. దగ్గరలో ఉన్న పర్సన్ దాన్ని పట్టుకోవడానికి వెళ్ళాడు, కానీ అది చాలా చల్లగా ఉంది. కొన్ని సెకండ్స్ కూడా హోల్డ్ చేయలేకపోయాడు. కొలంబియా అథారిటీస్ అండ్ ఎయిర్ ఫోర్సెస్ దీన్ని రీసెర్చ్ కి తీసుకెళ్లారు. ఈ బుగా స్పేర్ పై చేసిన రీసెర్చ్ లో కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి. కోల్డ్ ని బుగా స్పేర్ పై వాటర్ పోసే ఎవాపరేట్ అవుతున్నాయి. లోపల నుండేమో హీట్ జనరేట్ చేస్తుంది అండ్ బయట నుండేమో ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది. ఈ బుగా స్పేర్ ని స్పెక్ట్రోమీటర్ తో స్కాన్ చేసినప్పుడు 3 మెటాలిక్ లేయర్స్ తో తయారు చేయబడి ఉంది అండ్ దీనికి యూజ్ చేసిన మెటల్ ఈ భూగ్రహం మీద ఎక్కడా లేదు. ఈ బుగా స్పేర్ ని స్కాన్ చేసినప్పుడు లోపల ఇంకో 18 బాల్స్ కనెక్ట్ చేసి ఉన్నాయి అండ్ వాటి నుండి కంటిన్యూస్ గా వైబ్రేషన్స్ వస్తున్నాయి. కానీ దీంట్లో ఎలాంటి జీపీఎస్ కంట్రోల్ యూనిట్ లేదు. ఈ బుగా స్పేర్ దొరికినప్పుడు 2 కేజీలు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు 11 కేజీల వరకు బరువు పెరుగుతూ వస్తుంది. ఎన్నో రకాలుగా రీసెర్చ్ చేసినా బుగా స్పేర్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, కానీ సాంస్క్రిట్ లాంగ్వేజ్ కి రెస్పాన్స్ ఇచ్చింది. సాంస్క్రిట్ ప్రపంచంలోని అతి ప్రాచీనమైన భాష. మన మహర్షులు మెడిటేషన్ టెక్నిక్ తో శబ్దాలను అక్షరాలుగా రూపొందించి సాంస్క్రిట్ భాషను రూపొందించారు. సైంటిస్టులు సాంస్క్రిట్ మంత్రాలను యూజ్ చేసి భగవద్గీతలోని ఈ మంత్రాలను వినిపించినప్పుడు సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే బుగా స్పేర్ రెస్పాన్స్ ఇచ్చింది. రీసెర్చ్ చేసిన సైంటిస్టులు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఈ బుగా స్పేర్ ఇంకో గ్రహానికి సంబంధించిందని, అది ఏలియన్స్ పంపించి ఉండవచ్చని సైంటిస్టులు నమ్ముతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.